అందరికీ నమస్కారం. తెలంగాణ తనకంటూ ఒక ప్రత్యేక సాంస్కృతిక గొంతుకును ఎలా సంపాదించుకుంది? ఆ కథేంటో ఈరోజు మనం చూద్దాం. అసలు గ్రంథాలయాలు, సాహిత్య సంఘాలు ఇవి కేవలం పుస్తకాలకే పరిమితమనుకుంటాం కదా, కాని కాదన్నమాట. ఒక ప్రాంతం యొక్క గుర్తింపును, ఆత్మగౌరవాన్ని ఎలా నిలబెట్టాయో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సరే, మనం ఈరోజు ఏం చూడబోతున్నామంటే, మొదట ఆ తొలి గ్రంథాలయాలు ఎలా మొదలయ్యాయో చూద్దాం. తర్వాత ఆ ఉద్యమం ఎంత వేగంగా పెరిగిందో తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ ప్రయత్నాలన్నింటినీ ఒక తాటిపైకి ఎలా తెచ్చారు అంటే రాష్ట్ర మహాసభల గురించి మాట్లాడుకుందాం. అక్కడ్నుంచి సాహిత్య సంఘాలు, కొత్త రచయితలు ఎలా పుట్టుకొచ్చారో చూసి, చివరిగా కొన్ని వినూత్నమైన ఆలోచనలతో ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లారో చర్చిద్దాం. రైట్, ఇక అసలు కథలోకి వెళ్దాం. మనం మాట్లాడుకుంటున్నది 20వ శతాబ్దం ప్రారంభం గురించి. అప్పట్లో నిజాం పాలనలో ఉన్న తెలంగాణలో ఒక గ్రంథాలయాన్ని మొదలుపెట్టడమంటే ఊరికే 4 పుస్తకాలు పెట్టి తెరవడం కాదు. అది ఒక పెద్ద సాంస్కృతిక విప్లవానికి నాంది కలకడంలాంటిది. నిజంగా చెప్పాలంటే అది చాలా ధైర్యంతో కూడుకున్న పని. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఈ ఉద్యమం కేవలం ఒకే చోట మొదలవ్వలేదు. చూడండి, 1910లో ఖమ్మంలో ఆంధ్ర భాషా నిలయం, 1913 వచ్చేసరికి వరంగల్లో ప్రతాపరుద్ర ఆంధ్ర భాషా నిలయం, సికింద్రాబాదులో సంస్కృత కళావర్ధిని. అంటే తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాల్లో ఒకేసారి చైతన్యం మొదలైందన్నమాట. ఇవి కేవలం లైబ్రరీలు కాదు, భవిష్యత్తులో రాబోయే ఒక పెద్ద ఉద్యమానికి పునాదిరాళ్ళు. సరే, ఆ మొదలైన చిన్న ప్రయత్నాలు ఇప్పుడొక పెద్ద ఉద్యమంగా ఎలా మారాయో చూద్దాం. ముఖ్యంగా మనం 1918వ సంవత్సరం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే అది ఒక కీలకమైన మలుపు. ఆ ఒక్క ఏడాదిలోనే ఈ ఉద్యమం ఒక్కసారిగా ఊపందుకుంది. అయితే ఈ ఉద్యమం వెనుకున్న వ్యక్తుల త్యాగాలు మనం మర్చిపోకూడదు. ఉదాహరణకి పువ్వాడ వెంకటప్పయ్య గారు. ఆయన సూర్యాపేటలో ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని గ్రంథాలయాన్ని స్థాపించారు. ఆయన తెలుగుమీద ప్రేమతో పుస్తకాలు ప్రచురించినందుకు ఏకంగా నిజాం ప్రభుత్వం ఆయన సర్కారుద్యోగాన్నే పీకేసింది. అయినా సరే ఆయన అస్సలు వెనక్కి తగ్గలేదు. వాళ్ల అంకిత భావం ఆ స్థాయిలో ఉండేది. ఇక 1920లకొస్తే ఈ స్ఫూర్తి అస్సలు ఆగలేదు. ముఖ్యంగా కొండా వెంకట రంగారెడ్డి గారి గురించి చెప్పుకోవాలి. ఆయన ఎవరి సహాయం కోసమూ ఎదురుచూడలేదు. పూర్తిగా తన స్వంత డబ్బుతో 1923లో హైదరాబాదులో వేమన ఆంధ్ర భాషా నిలయం స్థాపించారు. ఇది వారి నిబద్ధతకు, భాషాభిమానానికి ఒక పెద్ద నిదర్శనం. అయితే ఈ ఉద్యమంలో ఉన్న ఒక గొప్ప విషయమేంటంటే, ఇది అందర్నీ కలుపుకుపోయింది. కేవలం కొందరికే పరిమితం కాలేదు. చూడండి, 1925లో మహిళల కోసం ప్రత్యేకంగా ఆంధ్ర సోదరీ సమాజ గ్రంథాలయం వచ్చింది. ఆ తర్వాత 1926లో బిఎస్ వెంకట్రావు గారు ఆది హిందూ అంటే దళిత సమాజం కోసం ఆది హిందూ లైబ్రరీని స్థాపించారు. అంటే జ్ఞానమనేది అందరికీ చెందాలి అనే ఒక గొప్ప సామాజిక చైతన్యం ఇందులో మనకు కనిపిస్తుంది. సరే, ఇన్ని గ్రంథాలయాలు అక్కడక్కడా పుట్టుకొస్తున్నాయి కదా, మరి వీటన్నిటినీ ఒకే గొడుగు కిందకి తెస్తే ఎలా ఉంటుంది? ఆ ఆలోచనే నిజాం రాష్ట్ర గ్రంథాలయ మహాసభలకు దారితీసింది. చెల్లాచెదురుగా ఉన్న ఈ ఉద్యమాన్ని ఒక వ్యవస్థీకృత రూపంలోకి తీసుకురావడానికి ఇది చాలా కీలకమైన అడుగు అన్నమాట. మనం చూస్తున్న ఈ మహాసభలు ఊరికి సమావేశమై వెళ్ళిపోవడానికి కాదు, ఇవి ఉద్యమానికి ఒక డైరెక్షన్ ఇచ్చాయి. చూడండి, మొదటి మహాసభ 1925లో మధిరలో జరిగింది. దానికి పింగళి వెంకటరామారెడ్డిగారు అధ్యక్షత వహించారు. రెండవది 1928లో సూర్యాపేటలో జరిగింది. దానికి వామణ్నాయక్ గారు అధ్యక్షుడు. ఈ సభల వల్లే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరూ ఒకచోట చేరి వాళ్ల అనుభవాలు పంచుకుని భవిష్యత్తులో ఏం చెయ్యాలో ప్లాన్ చేసుకోగలిగారు. ఇప్పటివరకు మనం పుస్తకాలు చదవడం, గ్రంథాలయాలు పెట్టడం గురించి చూసాం. కాని ఇప్పుడు కథ మరో మలుపు తీసుకుంది. కేవలం చదవడమే కాదు, మన కథలు, మన కవిత్వం మనం కూడా రాయాలి కదా. ఆ ఆలోచన బలపడిందన్నమాట. ఇక్కడనుంచే సాహిత్య సంఘాల స్థాపనతో ఒక కొత్త సృజనాత్మక శకం మొదలైంది. అయితే ఈ సాహిత్య సంఘాలు రాకముందే ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. 1934లో సురవరం ప్రతాపరెడ్డిగారు గోల్కొండ కవుల సంచికను తీసుకువచ్చారు. అప్పట్లో తెలంగాణలో అసలు కవులే లేరు అని ఒక అపవాదుండేది. దానికి సమాధానంగా ఏకంగా 354 మంది తెలంగాణ కవుల రచనలతో ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఇది అక్షరాల తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిపోయి. ఇక మొట్టమొదటి సాహిత్య సంఘం సాహితీ మేఖల 1936లో నల్గొండలో అంబటిపూడి వెంకటరత్న శాస్త్రిగారు దీన్ని స్థాపించారు. ఇది తెలంగాణ సాహిత్య చరిత్రలోనే ఒక మైలురాయి.
దాశరథి కృష్ణమాచార్యుడు లాంటి ఎంతోమంది యువ కవులకు ఇదొక వేదిక అయ్యింది. ఆయన రాసిన అగ్నిధార లాంటి రచనలు నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా యువతలో నిప్పులు చెరగడానికి కారణమయ్యాయి. దాని తర్వాత 1939లో సాధనా సమితి వచ్చింది. ఇది సాహిత్యాన్ని ఇంకో మెట్టు పైకి తీసుకెళ్ళింది. కేవలం కవిత్వమే కాదు, వ్యాసాలు, కథలు, నాటకాలు ఇలా రకరకాల సాహిత్య ప్రక్రియలను ప్రోత్సహించింది. దేవులపల్లి రామానుజరావు గారి వ్యాసాలు, బూర్గుల రంగనాథరావు గారి కథలు ఇలా తెలంగాణ సాహిత్యం ఎంత విభిన్నంగా ఉందో ఈ సమితి ప్రపంచానికి చూపించింది. సరే, 1940ల నాటికి ఉద్యమం ఒక స్థాయికి వచ్చింది. కాని ఇప్పుడు వాళ్ల ముందు ఒక పెద్ద సవాలుంది. ఈ జ్ఞానాన్ని, ఈ చైతన్యాన్ని పల్లెలకు, మారుమూల గ్రామాలకు ఎలా తీసుకెళ్లాలి? దానికోసం వాళ్లు కొన్ని చాలా వినూత్నమైన కొత్త పద్ధతుల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ దశలో వచ్చిన ఒక ముఖ్యమైన మార్పేంటంటే రైతులు, కార్మికులు లాంటి నిర్దిష్ట వర్గాలపై దృష్టి పెట్టడం. ఉదాహరణకు 1941లో చిలుకూరులో మనందరికీ తెలిసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డిగారు రైతు గ్రంథాలయం స్థాపించారు. చదువు అనేది కేవలం పండితులకే కాదు, రైతులకు కూడా అవసరమనే ఆయన చాటి చెప్పారు. ఇక ఈ ఐడియా చూడండి, ఎంత అద్భుతంగా ఉందో! నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఆఫీసర్గా పనిచేస్తున్న టీకే బాలయ్య గారు ఒక ఎడ్లబండినే సంచార గ్రంథాలయంగా, అంటే ఒక మొబైల్ లైబ్రరీగా మార్చేశారు. ఆ బండిమీద పుస్తకాలు వేసుకుని ఊరూరా తిరుగుతూ ప్రజల దగ్గరికే జ్ఞానాన్ని తీసుకెళ్లారు. లైబ్రరీకి రాలేని వాళ్లకోసం లైబ్రరీనే వాళ్ల దగ్గరికి వెళ్లడం, ఇది ఎంత గొప్ప ఆలోచన! అయితే అన్ని ప్రయత్నాలు ఇలా బహిరంగంగా జరగలేదు. కొన్ని రహస్యంగా కూడా జరిగాయి. సూర్యాపేటలోని అర్జున పుస్తక భాండాగారం అలాంటిదే. ఇది ప్రభుత్వం నిషేధించిన ఆర్యసమాజ్ పుస్తకాలను, గోల్కొండ, రయ్యత్ లాంటి పత్రికలను రహస్యంగా ప్రజలకు చేరవేసేది. ఆలోచించండి, పట్టుబడితే ప్రాణాలకే ముప్పు అని తెలుసు. అయినా సరే ధర్మభిక్షం, కన్నయ్య లాంటివాళ్లు ఈ సాహసం చేశారు. వాళ్ల ధైర్యానికి, నిబద్ధతకు ఇదొక పెద్ద నిదర్శనం. కాబట్టి చివరిగా మనం ఈ ప్రశ్న గురించి ఆలోచించాలి. కేవలం మన భాషను, మన సంస్కృతిని కాపాడుకుందాం అనే మొదలైన ఈ గ్రంథాలయ సాహిత్య ఉద్యమాలు చివరికి ఆధునిక తెలంగాణ రాష్ట్రపు ప్రత్యేక సాంస్కృతిక, రాజకీయ గుర్తింపుకు ఎలా పునాదులు వేశాయి? ఆనాటి ఆ వారసత్వం నుంచి మనం ఈరోజు ఏం నేర్చుకోవచ్చు? ఇది మనం ఆలోచించాల్సిన